మొదటి పేతురు 2వ అధ్యాయము 11వ వచనం. మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారని గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించండి. ఇక్కడ ఈ కండిషన్ ని మనం ఖచ్చితంగా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. వాక్యానికి వ్యతిరేకంగా నీతో పనిచేస్తున్నటువంటి దానిని నీవు ఖచ్చితంగా విసర్జించేటువంటి వ్యక్తిగా ఉండాలి. నీ ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి తలంపుని నీవు ఖచ్చితంగా వ్యతిరేకించేటువంటి వ్యక్తిగా ఉండాలి. నువ్వు సంఘములో సభ్యునిగా ఉన్నప్పుడు, సంఘస్థునిగా ఉన్నప్పుడు, విశ్వాసిగా ఉన్నప్పుడు నీ బాధ్యత ఏమిటంటే సంఘం యొక్క అభివృద్ధి కొరకు, సంఘ క్షేమము కొరకు నిత్యము ప్రార్థన చేయటానికి, శరీర సంబంధమైనటువంటి ఏ ఆశనైనా సరే దానిని మనము విడిచిపెట్టి విసర్జించి దేవుని యొక్క పని ఏమిటో ఆలోచన చేస్తూ దేవుని పని నిమిత్తము ప్రార్థన చేయవలసిన బాధ్యతను గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మనం ఇక్కడ పరదేశులమును యాత్రికులమై ఉన్నాం. దిస్ ఇస్ నాట్ అవర్ పర్మనెంట్ ప్లేస్. ఇది మనకు స్థిరమైనటువంటి నివాసము కాదు. మరేమిటిది? టెంపరీ ప్లేస్. అది. ఇందులో మనము దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? మన పర్మనెంట్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళాలో, ఆత్మ ఎక్కడికి చేర్చబడాలో దాని కొరకు ప్రాధాన్యత ఇవ్వమని వాక్యం తెలియజేస్తాం. అందుకే ఏమంటున్నాడు ఆయన? ఆత్మకు విరోధముగా నీ లోపల పోరాటము జరుగుతుంది. ఆత్మను గెలిపించేటువంటి ప్రయత్నము చేయి. శరీర ఆశలన్నిటినీ విడిచిపెట్టేటువంటి ప్రయత్నము చేయి. ఈ రెండిటిలో నీ జరుగుతున్నటువంటి పోరాటంలో దేవుని వాక్యము చేత నువ్వు ఎంతగా పోరాడగలుగుతావో ఆ పోరాటంలో నీ ఆత్మను రక్షించుకుంటున్నావా, శరీరాన్ని సుఖపెడుతున్నావా, ఈ రెండిటిని గురించి ఆలోచన చేయమంటున్నాడు. ఎందుకంటే మనం ఇక్కడ ఏది సంపాదించినా అది విడిచిపెట్టి వెళ్ళవలసిందే. మరి ఏమి సంపాదించుకోవాలి? పౌలు ఏమి సంపాదించుకున్నాడు? ఆత్మల భారముతోటి ఆత్మలను సంపాదించాలని ప్రయాసపడుతున్నాడు. మనకు ఆ భారము లేకపోతే సంఘస్థులు శ్రమలోకి, వేదనలోనికి, భయంకరమైనటువంటి కష్టాలలోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. సంఘము అనంటే మనము బహుశా విడివిడిగా కుటుంబములే కావచ్చు, గాని సంఘముగా కూడుకున్నప్పుడు ఒకరి బాధ్యత ఒకరు తీసుకుని ఆ బాధ్యత కలిగి ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఈ బాధ్యత లేకపోవడానికి కారణం ఏంటి? మనము శరీర ఆశలను పోషిస్తున్నాము గనుక మనకు సంఘమును గురించినటువంటి బాధ్యత లేదు. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, అరే అసలు ఇక్కడ మీకు సంబంధమే లేదు. మీరందరూ ఒక్కటే ఆత్మలో పాలి పంపులు పొందుకునేటువంటి వ్యక్తులుగా, పరిశుద్ధాత్మను మనమందరము పొందుకుంటూ ఉన్నాం. అటువంటి పరిశుద్ధాత్మ ఒకే ఆలోచన కలిగి ఉంటే మనము సంఘము కొరకు ప్రయాసపడతాము, శరీర ఆశలన్నిటిని కూడా విడిచిపెట్టగలుగుతాం.